మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంత్రులకు టార్గెట్ పెట్టిండట. కారు పార్టీని ఖతం చేయాలని ఒక మంత్రి ఇంతమంది ఎమ్మెల్యేలను తేవాలని ఇట్లా టార్గెట్ పెట్టిండా. ఎట్లా ఏం కథ అంటారా ఏమో, మరి పార్టీలకు దొలుకొచ్చే పని అప్పచెప్పిండట, లేకుంటే ఇంకేమైనా పని వేరేదేమైనా పెట్టిండా? అన్ని ముచ్చట తెలుసుకుందాం పరి. ఉప ముఖ్యమంత్రి విక్రమార్క సార్తోని పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు కూడా ఉన్నారు కదా. ఇట్లా పెద్ద మంత్రులతో మీటింగ్ పెట్టినంటే పెద్ద ముచ్చట్నే అంటారా? ఏం లేదుల్లా, ఇన్నొద్దులు కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకునే పనిల పడ్డం కానీ ఇప్పుడు సర్కారు ఆమ్దాని పెంచే పనిల పడాలని సీఎం సారు మంత్రులకు వాళ్ళ శాఖల అధికారులకు చెప్పుకొచ్చిండట. భూముల రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఆమ్దాని కూడా పెరగాలని పొంగులేటి సారుతోనే అనుకొచ్చిండట. అట్లనే ఈ తేప బీళ్లు దొరకక మద్యపాన ప్రియులకు మస్తు అవస్థ అయ్యిందని తెలంగాణలో దాహం అని నీళ్ల తండ్లాట ఎంతున్నా గానీ తాగుబోతుల తండ్లాట తీర్చేదందుకు వాళ్ళ దూప తీర్చేదందుకు బీల్లు మాత్రం తయారు చేయించినాం. అంత మందు అమ్ముడు పోతున్నా సర్కారు గల్లగురికి సగం కూడా నిడుతలేదు. ఏం కథ ఏమైంది అని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి సార్ను కూడా అడిగిండు కావచ్చు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క, ప్రతి నెల రాష్ట్రానికి ఇంత ఆమ్దాని చేస్తామని గట్టిగా అనుకొని పని చేయండి చెప్పుకొచ్చిండట. కానీ ముఖ్యమంత్రి సారు ముందు చూపు చూడుండ్రి ఎంతున్నదో. 8 నెలలు దాటితే గానీ మంత్రులతోని ఆమ్దాని గురించి ఇంత డీప్గా మాట్లాడాలనే ఆలోచన రాకుండొచ్చు. ఇనుకముచ్చతట్టు చేయమని మంచిగానే చెప్తుండ్రు సారు. మరి 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిర్రు. అవి ఇంకెన్నేళ్ల వరకు అమలు చేస్తారో ఆ ముచ్చట కూడా డేట్తో సహా చెప్పకపోయిరు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.